హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి 25వ తారీఖు మే 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కషన్ చేద్దాం. నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కూడా అప్డేట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే అది ఒకసారి చూడండి. ఎడిటోర్లు కూడా చాలా క్లారిటీగా, చాలా ఇంపార్టెంట్ ఎడిటోర్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్స్ విత్ స్టాటిక్ జీకే కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. మళ్ళీ మీకు అలాంటి కంటెంట్ మీరు డైలీ మిస్ అవ్వడం ద్వారా ఏంటంటే మీరు కరెంట్ అఫైర్స్ని, స్టాటిక్ జీకేని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఈరోజు మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. వాటన్నింటి గురించి కూడా క్లారిటీగా డిస్కషన్ చేద్దాం. సో ఎవరికైనా సరే 2021కి సంబంధించి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ వరకు కూడా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ విత్ పేపర్ అనాలిసిస్ పీడిఎఫ్ కావాలనుకుంటే పైన కనబడుతున్న 4 నెంబర్కి పర్ మంత్కి 20 రూపీస్ చొప్పున 4 మంత్స్కి 420 కావాలనుకున్నా, లేదా మీకు ఎన్ని మంత్స్ కావాలని 20 పంపించి ఆ పంపించిన స్క్రీన్ షాట్ని కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసి మీకు ఏ మంత్స్ కావాలో అక్కడ మెన్షన్ చేస్తే మీరు పంపించిన 10 అవర్స్లోగా లేదా 24 అవర్స్లోగా మీకు సంబంధించిన పీడిఎఫ్లు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మన ఫస్ట్ క్వశ్చన్, మొహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంను ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియం ఏ రాష్ట్రంలో ఉంది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే పంజాబ్ అండి. పంజాబ్లో ఉన్న మొహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియం తన మొదటి మరణ వేడుకగా, అంటే ఈరోజు ఎవరు చనిపోయి బల్బీర్ సింగ్ అతను చనిపోయి కరెక్ట్గా ఈ రోజుకి 1 year కంప్లీట్ అవుతుందన్నమాట. సో తన 96వ సంవత్సరం ఏజ్లో మే 25న చనిపోవడం జరిగింది. అతను 3 సార్లు ఒలింపిక్ బంగారు పథక విజేత. అండ్ అతని యొక్క జ్ఞాపకార్థకంగా సో ఆ పేరునైతే చేంజ్ చేశారు. 2012 లండన్ క్రీడల సందర్భంగా ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎంపిక చేసిన 16 ఇతిహాసాల ఐకానిక్ సెంటర్ ఫార్వర్డ్ ఏకైక భారతీయుడు అతను. అలాగే దిగ్గజ క్రీడాకారుడు. ప్రథమ మరణ వార్షికోత్సవం సందర్భంగా హాకీ స్టేడియంలో జరిగిన లాంఛనప్రాయ కార్యక్రమంలో ఈరోజు పద్మశ్రీ అయిన బల్బీర్ సింగ్ శ్రీ జ్ఞాపకార్థకంగా మొహాలీ అంతర్జాతీయ హాకీ స్టేడియం పేరును మార్చినట్లుగా పంజాబ్ క్రీడా మంత్రి అయిన రాణా గుర్మిత్ సింగ్ సోది అనౌన్స్ చేశారు. ఇప్పటి నుండి ఆ స్టేడియంను ఒలింపియన్ బల్బీర్ సింగ్ సీనియర్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంగా పిలవాలని అతను చెప్పారు. అతనికి 1957లో పద్మశ్రీ వచ్చింది. ఎవరికి? బల్బీర్ సింగ్కి. అతను ఒక ఒలింపియన్ క్రీడాకారుడు హాకీ. తర్వాత సెకండ్, రాష్ట్రీయ లోక్దల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసినట్టయితే జయంత్ చౌదరి. పార్టీ జాతీయ కార్యనిర్వాహక సమావేశంలో జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్దల్ అనేది నేషనల్ పార్టీ, దీన్ని ఆర్ఎల్డి పార్టీ అంటారు. దీని యొక్క అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా జయంత్ చౌదరి గారు ఎన్నిక కావడం జరిగింది. జయంత్ చౌదరి పేరును ఆర్ఎల్డి ప్రధాన కార్యదర్శి అయిన త్రిలోక్ త్యాగి ప్రతిపాదించారు. మాజీ ఎంపీ మున్షిరామ్ పాల్ మద్దతు ఇచ్చారు అతన్ని ఎన్నుకోవాలని. సభ్యులందరూ ఈ ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. తర్వాత జాతీయ కార్యనిర్వాహకుడిని ఉద్దేశించి జయంత్ తన తండ్రి చౌదరి అజిత్ సింగ్, అలాగే తాత చౌదరి చరణ్ సింగ్ యొక్క మద్దతుదారులు అందరూ కలిసి పార్టీ సంస్థను బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత థర్డ్ వన్, అధికారిక లెక్కల ప్రకారం మహారాష్ట్రలో ప్రస్తుతం పులుల జనాభా ఎంత? ఆన్సర్ చూసుకున్నట్టయితే 312 అండి. మహారాష్ట్రలో పులుల జనాభా పెరుగుతోంది. అలాగే ప్రస్తుతం మహారాష్ట్రలో 312 పులులు ఉన్నాయి. చంద్రపూర్ రాష్ట్రంలో, అంటే మహారాష్ట్రలో చంద్రపూర్ ప్రాంతంలో అత్యధిక పులుల జనాభా కలిగిన ప్రాంతం. పులుల జనాభా పెరుగుదల సానుకూల సాంకేతికంగా భావించినప్పటికీ మనుషులకి జంతువుల మధ్య ఉన్న సంఘర్షణ వల్ల ఈ యొక్క అడవుల నిర్మూలన, అలాగే జంతువుల నిర్మూలన జరుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఈరోజు అటవీ పనులను సమీక్షించారు. ఆ సమీక్షలో ఈ వివరణ అంతా ఇవ్వడం జరిగింది. తాడోబా టైగర్ రిజర్వ్ ప్రాంతాన్ని విస్తరించాలని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే సూచించారు అధికారులకి. తర్వాత ఫోర్త్ వన్, 74వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ చూసినట్టయితే డాక్టర్ హర్షవర్ధన్ అండి. 74వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. 74వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ మానసిక ఆరోగ్య సంసిద్ధత, COVID-19 మహమ్మారికి ప్రతిస్పందనపై నివేదికలు తప్పనిసరిగా పరిగణించాలని బోర్డు సిఫార్సు చేసింది. అయితే 2013 నుండి 2030 వరకు కూడా నవీకరించబడిన, అంటే మార్పులు చేసిన సమగ్ర మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికను ఆమోదించాలని కూడా ఈ యొక్క 74వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ప్రతిపాదన చేయడం జరిగింది. అయితే WHO, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎగ్జిక్యూటివ్ బోర్డు చైర్మన్గా డాక్టర్ హర్షవర్ధన్ గారు నియమితులు అవడం గురించి ఆల్రెడీ మనకు తెలుసు. అతను ఈ బోర్డుకి అధ్యక్షత కూడా వహించడం జరిగింది ఈ మీటింగ్కి, 74వ మీటింగ్కి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశ సైన్యం అధ్యక్షుడు, ప్రధాని సహా రక్షణ మంత్రిని అరెస్ట్ చేసింది?
మయన్మార్లో కూడా అక్కడ ప్రధాని అక్కడ కొంతమంది క్యాబినెట్ మినిస్టర్లని మయన్మార్లో కూడా ఇలాగే సైన్యం ప్రభుత్వాన్ని చేతుల్లోకి తీసుకుంది. సేమ్ అదే ధోరణిని ఇంకొక దేశం కూడా అమలు చేసింది. అలా అమలు చేసిన దేశం వచ్చేసి మాలి అండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే నేను కొంచెం ఎక్కువ డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేశాను, క్లారిటీగా చదువుతాను వినండి. మాలి అధ్యక్షుడు, అలాగే మాలి ప్రధాని సహా మాలి రక్షణ మంత్రి, వీళ్ళు ముగ్గురిని కూడా అక్కడ మాలి సైన్యం అరెస్ట్ చేసింది. ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ తరువాత సైన్యం అధ్యక్షుడు బహాడా, ప్రధానమంత్రి అయిన మోక్టార్, రక్షణ మంత్రి సౌలేమానే డకౌర్ను అదుపులోకి తీసుకొని మాలి రాజధాని అయిన బమాకా వెలుపల కాటిలోని ఓ సైనిక స్థావరానికి వాళ్ళని తరలించారు. ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలో 2 సైనిక సభ్యులు తమ పదవులను కోల్పోయిన కొద్ది గంటల్లోనే. అంటే సింపుల్గా చెప్పాలంటే కొన్ని దేశాలు వాళ్ళ యొక్క రాజ్యాంగ పరంగా అక్కడ సైనిక అధికారులకు కూడా క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారు, వాళ్ళ ప్రభుత్వంలో అవకాశం కల్పిస్తారు. అలా ఈ మాలి ప్రభుత్వం అనేది ఇంతకుముందు ప్రభుత్వాన్ని కోల్పోయి మళ్ళీ ప్రభుత్వాన్ని పునర్వ్యవస్థీకరణ చేసుకుంది. అలా చేసుకునే టైంలో ముందు నుండి వస్తున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఉండాల్సిన సభ్యులు సైనికులు కూడా వాళ్ళ యొక్క క్యాబినెట్లో ఉంటారు. ఈసారి పునర్వ్యవస్థీకరణ చేసేటప్పుడు 2 సైనికులు వాళ్ళ యొక్క పదవులను కోల్పోయారు. అలా కోల్పోయిన 2 అవర్స్లోనే అక్కడ ఈ దౌత్య ప్రభుత్వ వర్గాలు ఏమని పేర్కొన్నాయి, అక్కడ ఈ ప్రభుత్వ ఎవరైతే పెద్దలు ఉన్నారో అధ్యక్షుడు, ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్లుగా సైన్యం చెప్పింది. కీలక నేతల అరెస్టుతో మాలీలో రాజకీయ సంక్షోభం మళ్ళీ మొదలైంది. మాలీలో ఐక్యరాజ్య సమితి మిషన్ అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కూడా సూచించింది. అయితే మాట వినరు కదా, అనవసరం. మయన్మార్లోనే వినలేదు, ఇంకా మాలీలో వింటారంటారా? సరే, అది పక్కన పెడదాం. మాలీ తాత్కాలిక ప్రభుత్వం ఈ నెల మొదట్లో రాజీనామా చేసింది. దేశ తాత్కాలిక అధ్యక్షుడు బహాడ్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తాత్కాలిక పీఎం మోక్టార్ ఓవాన్కు ఆదేశాలు ఇచ్చారు. మాజీ రక్షణ మంత్రి అయిన బహాడ్ తాత్కాలిక అధ్యక్షుడిగా, మాజీ విదేశాంగ మంత్రి మోక్టార్ ఓవాన్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. ఇలా బాధ్యతలు తీసుకున్న క్రమంలో సైనిక అధికారులకు పదవులు అనేవి కోల్పోయారు, పదవులు ఇవ్వలేదు. మరి కోల్పోయారా ఇవ్వలేదనేది తెలియదు. దానివల్ల అక్కడ ఆ మొత్తం సైన్యం కూడా వీళ్ళని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంది. ఇలా ఆధీనంలోకి తీసుకోవచ్చా అంటే అక్కడ ఉండే వాళ్ళ యొక్క రాజ్యాంగం మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత 6th one, కేరళ నూతన శాసనసభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఎంబి రాజేష్. కేరళ శాసనసభ స్పీకర్గా పాలక్కడ్లోని త్రిదల ఎమ్మెల్యే ఎల్డిఎఫ్ అభ్యర్థి ఎంబి రాజేష్ ఎన్నికయ్యారు. ప్రోటెన్ స్పీకర్గా పిటిఆర్ రహీం స్పీకర్ ఎన్నికగా మంగళవారం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో రాజేష్కు 96 ఓట్లు, యూడిఎఫ్ అభ్యర్థి కొల్లం కుందారా నుంచి ఎన్నికైన పిసి విశ్వనాథ్కు 40 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో 140 స్థానాలు ఉన్నాయి. ఎల్డిఎఫ్ కూటమికి 99 మంది సభ్యులు, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడిఎఫ్ కూటమికి 41 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. మొత్తానికి ఎంబి రాజేష్కి 96 ఓట్లు రావడంతో అతనే కేరళ అసెంబ్లీకి స్పీకర్గా ఎన్నికవడం జరిగింది. తర్వాత 7th one, రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో అరెస్ట్ అయిన ఒలింపియన్ ఆటగాడు ఎవరు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే సుశీల్ కుమార్. రెజ్లర్ సాగర్ ధంకల్ హత్య కేసులో అరెస్ట్ అయిన ఒలింపియన్ అయిన సుశీల్ కుమార్పై డిపార్ట్మెంటల్ చర్యకు రైల్వే సన్నాహాలు స్టార్ట్ చేసింది. సుశీల్ కుమార్ను సస్పెండ్ చేసినట్లుగా ఉత్తర రైల్వే పీపీఆర్ఓ దీపక్ కుమార్ ట్వీట్ చేశారు. అయితే సుశీల్ కుమార్ది రైల్వే ఉద్యోగం అనమాట. నార్థన్ రైల్వేలో సీనియర్ కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఎందుకంటే ఒలింపియన్స్కి ఎవరైనా నేషనల్ వైడ్, ఇంటర్నేషనల్ వైడ్ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే ప్రొవైడ్ చేస్తారు. అలా ప్రొవైడ్ చేసిందే ఈ సీనియర్ కమర్షియల్ మేనేజర్ పోస్ట్ సుశీల్ కుమార్కి. ఎందుకంటే అతను ఒక ఒలింపియర్. 2015 నుండి ఢిల్లీ ప్రభుత్వంలో డిప్యూటేషన్లో ఉన్నాడు. పాఠశాల స్థాయిలో క్రీడల అభివృద్ధి కోసం ఛత్రసాల్ స్టేడియంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా ప్రజెంట్ పనిచేస్తున్నారు. ఛత్రసాల్ స్టేడియంలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధంకర్ను హత్య చేసిన కేసులో 18 రోజుల పాటు పరారులో ఉన్న సుశీల్ కుమార్తో పాటు మరో నిందితుడు అజయ్ను కూడా ఢిల్లీ పోస్టులో ఆదివారం అరెస్ట్ చేశారు. అలా అరెస్ట్ చేసిన తర్వాత ఈరోజు ఏం చేసిందంటే ఆ ఉద్యోగం ఉంది కదా రైల్వేలో, ఆ ఉద్యోగాన్ని కూడా తీసేస్తున్నాం అనేసి అనౌన్స్ చేసింది రైల్వే మినిస్ట్రీ. తర్వాత 8th one, అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న జాబితాలో మొదటి స్థానంలో ఎవరున్నారు? అంటే ఎక్కువగా క్యాప్టెన్సీలో, ఇంటర్నేషనల్ క్రికెట్లో క్యాప్టెన్సీలో ఎక్కువ వేతనం పొందుతున్న వ్యక్తులు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్లయితే జో రూట్ అండి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఆదాయం పొందుతున్న టాప్ 100 అథ్లెట్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఉండడం జరిగింది.
ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లలో వార్షిక వేతనం అంటే ఇయర్లీ వన్స్ ఇచ్చే వేతనం, ఈ వేతనం పొందుతున్న జాబితాలో కోహ్లీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ జాబితాలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ జో రూట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఓకే, జో రూట్ కెప్టెన్గా కోహ్లీ కన్నా రూట్ ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు. భారత్ క్రికెట్ జట్టుకు 3 ఫార్మేట్లు కెప్టెన్గా ఉన్న కోహ్లీకి బీసీసీఐ అతనికి గ్రేడ్ A+ కాంట్రాక్ట్ ఇచ్చింది. దీని ద్వారా అతనికి ఎక్కువ వేతనం వస్తుంది. అలాగే కోహ్లీకి వార్షిక వేతనంగా 7 కోట్లకు బీసీసీఐ చెల్లిస్తుంది. అంటే సంవత్సరానికి అతనికి 7 కోట్లు ఇస్తుంది. జో రూట్ ఏడాదికి 7.22 కోట్లను ఇంగ్లాండ్ అండ్ వెల్నెస్ క్రికెట్ బోర్డు నుంచి తీసుకుంటున్నాడు. విరాట్ కోహ్లీ కంటే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా ఇంగ్లాండ్కు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సారథిగా వ్యవహరిస్తున్న కోహ్లీ 17 కోట్ల వేతనంగా పొందుతున్నాడు. ఐపీఎల్కి చాలా డబ్బు. అయితే కెప్టెన్ వార్షిక వేతనాలు చూద్దాం. ఇక్కడ కొంతమంది లిస్ట్ రావడం జరిగింది. ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ లిస్ట్. ఇది ఆస్ట్రేలియాకు టెస్ట్ కెప్టెన్ టీంకి పైనగా 5 కోట్లు, పాకిస్తాన్ కెప్టెన్ అయిన బాబర్ అజామ్కు 62 లక్షలు, శ్రీలంక కెప్టెన్ కరుణ్ రత్నేకు 51 లక్షలు, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్స్కు 1.77 కోట్లు, సౌత్ ఆఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్కు 3.20 కోట్లు, ఇంగ్లాండ్ వన్డే కెప్టెన్ ఇండియన్ మోర్గాన్కు 1.75 కోట్లు, వెస్టిండీస్ వన్డే సారథి పోలార్డ్కు 1.73 కోట్లు రావడం జరుగుతోంది. తర్వాత 9th వన్, రూడాల్ఫ్ షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ వైద్యుడు ఎవరు? ఆన్సర్ చూసుకున్నట్టయితే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి అండి. ఇతను మన తెలుగు వ్యక్తి కావడం ఇంకొక విశేషం, అలాగే మొదటి భారతీయ వ్యక్తి కావడం విశేషం. అయితే దీని గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ పేపర్ అనాలిసిస్లోనే చెప్పాను. కానీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ చూస్తుంది 1000 మంది మాత్రమే, కరెంట్ అఫైర్ చూస్తుంది దగ్గరగా 4000 మంది. కాబట్టి ఇది చాలా బాగా ఇంపార్టెంట్ కాబట్టి నేను అందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే అవేం ఇంపార్టెంట్ కాదని కాదు, కాకపోతే మరి చూడట్లేదు కాబట్టి అనేసి పెట్టాను. తెలుసుకోండి, అంటే మీరు పేపర్ అనాలిసిస్ కూడా చూడాలి అనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ అయిన అలాగే పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి ది అమెరికన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీ ASGE అంటారు. దీని నుండి రూడాల్ఫ్ షిండ్లర్ అవార్డు అయితే వచ్చింది 2021కి. ఎండోస్కోపీకి సంబంధించి చేసిన కృషికి గాను ఇతనికి అవార్డు వచ్చింది ఎండోస్కోపీ ట్రీట్మెంట్లో. వాస్తవంగా జరిగిన ASGE యొక్క వార్షికల్ క్రిస్టల్ అవార్డుల కార్యక్రమంలో ఈ అవార్డును రెడ్డికి అందజేశారు. రూడాల్ఫ్ షిండ్లర్ అవార్డు ప్రతిష్టాత్మక క్రిస్టల్ అవార్డుల్లో ఒకటి. గ్యాస్ట్రోస్కోపీ యొక్క తండ్రిగా పరిగణించబడే రూడాల్ఫ్ వి షిండ్లర్ పేరుని పెట్టారు ఈ అవార్డులకి. అతని పేరు మీద ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారు. తర్వాత 10, జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారు? అంటే నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకుంటారు అంటే May 25th అండి. యాక్చువల్గా ఇది అమెరికా ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఎప్పుడు 1980లో అమెరికాగా అధ్యక్షుడిగా ఉన్న రోనాల్డ్ రేగన్ ప్రకటించారు ఈ డేని. ఏది జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం అంటే నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డేని ఈరోజు ప్రకటించారు అతను. నేషనల్ మిస్సింగ్ చిల్డ్రన్స్ డే అనేది యునైటెడ్ స్టేట్స్లో పిల్లల అపహరణ సమస్యను హైలైట్ చేయడానికి రూపొందించిన ఒక వార్షిక పరిశీలన డే. పరిశీలించడానికి, అవగాహన పెంచడానికి ఒక రోజు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది May 25th సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. తర్వాత 11, ఇండియన్ బ్యాంక్లో గుర్తుపెట్టుకోండి, ఇండియన్ బ్యాంక్లో MD అండ్ CEO పదవికి బ్యాంక్స్ బోర్డు బ్యూరో ఎవరి పేరును సిఫార్సు చేసింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే శాంతిలాల్ జైన్. ఓకే, చూడండి, ఇండియన్ బ్యాంక్లో MD అండ్ CEO పదవికి శాంతిలాల్ జైన్ను అభ్యర్థత్వాన్ని బ్యాంక్స్ బోర్డు బ్యూరో సిఫార్సు చేసిందంటే ఖచ్చితంగా ఇతనే MD అండ్ CEOగా నియమితులవుతారు. జైన్ ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్ సోమశంకర్ ప్రసాద్ అభ్యర్థిని కూడా చెన్నై ప్రధాన కార్యాలయానికి ప్రభుత్వ రంగ బ్యాంకులో MD అండ్ CEO పదవికి రిజర్వ్ జాబితాలో అభ్యర్థిగా బ్యూరో సిఫార్సు చేసిందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, చెన్నైకి చెందిన హెడ్ ఆఫీస్కి, ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి MD అండ్ CEOగా ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ మేనేజర్ డైరెక్టర్గా పనిచేస్తున్న సోమశంకర్ని చెన్నైలో ఉన్న SBI ప్రధాన కార్యాలయానికి MD అండ్ CEOగా నియమించాలని ఈ బ్యాంక్స్ బోర్డ్ ఆఫ్ బ్యూరో సిఫార్సు చేసింది ఆ బ్యాంక్కి. ఓకే, తర్వాత అంటే సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అంటే ఈ బ్యాంక్స్ సంబంధించిన నియామకాలని ఎప్పటికప్పుడు యాక్సెస్ చేసే ఒక సంఘం లాంటిది. తర్వాత 12, డబ్లిన్ లిటరరీ అవార్డు 2021ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ చూసుకున్నట్టయితే వలేరియా లూయిస్ ఎల్లి. లాస్ట్ చిల్డ్రన్ అనే నవలకు చేసిన కృషికి గాను మెక్సికన్ రైటర్ అయిన వలేరియా లూయిస్ ఎల్లి, ఆమె ఒక మహిళ, ఈ ఏడాదికి అంటే 2021కి డబ్లిన్ లిటరరీ అవార్డు గెలుచుకుంది.
మెక్సికన్ అమెరికన్ అయిన సరిహద్దు వద్ద పిల్లలు తల్లిదండ్రుల నుండి దూరంగా ఉండే అమెరికన్ విధానం ఈ కల్పిత నవల యొక్క మూలం. అంటే సో మెక్సికన్ అమెరికన్ మధ్యలో పిల్లలు తల్లిదండ్రుల యొక్క దూరాన్ని చాటి చెప్పే ఒక నవల ఇది. అయితే ఇది 2020లో రాత్ బోన్స్ ఫోలియో బహుమతిని కూడా గెలుచుకుంది ఈమె. అంటే ప్రపంచంలో ఈమె కాదు, ఈ నవల లాస్ట్ చిల్డ్రన్ అనే నవల ప్రపంచంలో అత్యంత ధనిక సాహిత్య పురస్కారాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ది ఇంటర్నేషనల్ డబ్లిన్ లిటరరీ అవార్డు. దీని కింద సుమారు 89,27,300 రూపాయలు ఇస్తారు. దగ్గరగా చూసుకుంటే ఒక 11 లక్షలు తక్కువ ₹1,00,00,000 ఇస్తారు. నెక్స్ట్ 13, SMS ఆధారిత రెమిడీసివిర్ సమాచార వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే కర్ణాటక అండి. సో ప్రజెంట్ రెమిడీసివిర్ మీద చాలా లైక్ ఏంటంటే డూప్లికేట్ రెమిడీసివిర్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి అండ్ తర్వాత బ్లాక్లో అమ్మడాలు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కదా. సో ఇలాంటి వాటి మీద అరికట్టడానికి, వీటిని తగ్గించడానికి కోసం కర్ణాటక గవర్నమెంట్ SMS ఆధారిత రెమిడీసివిర్ కేటాయింపు మరియు సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసింది. అయితే రెమిడీసివిర్ కేటాయింపులో పారదర్శకత తీసుకురావడానికి టెక్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇలాంటి ఒక సిస్టమ్ను డెవలప్ చేసి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం కర్ణాటక అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 14, 1 నిమిషంలో COVID-19ని గుర్తించడానికి బ్రీత్లైజర్ పరీక్షను తాత్కాలికంగా అంటే టెంపరీగా ఆమోదించిన దేశం ఇది. ఆన్సర్ చూసుకున్నట్టయితే సింగపూర్ అండి. సింగపూర్ అధికారులు COVID-19 బ్రీత్లైజర్ పరీక్షను తాత్కాలికంగా ఆమోదించారు. ఎవరైనా 1 నిమిషంలోపే కోవిడ్ ఉందా లేదనేది ఈ బ్రీత్లైజర్ బ్రీత్లైజర్ టెస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత 15, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కు నగదు నిర్వహణ అలాగే నగదును సేకరించడం, దానికి సంబంధించిన సేవలను అందించడానికి ఏ చెల్లింపు బ్యాంకు అంగీకరించింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అండి. మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ను మరి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు నగదు నిర్వహణ పరిష్కారం కోసం భాగస్వామ్యం చేసుకున్నాయి. దీని ద్వారా మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో నగదు నిర్వహణ, దాని యొక్క పరిష్కారం ఇలాంటి సేవలను అందించడానికి ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అనేది సహాయం అందిస్తుంది. తర్వాత 16, వినియోగదారులకు ఏ డిజిటల్ చెల్లింపుల సంస్థ పే లేటర్ అనే సేవను ప్రారంభించింది? పే లేటర్. ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్రీ ఛార్జ్ అండి. డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ అయిన ఫ్రీ ఛార్జ్ ఈరోజు పే లేటర్ అనే ఒక కొత్త సర్వీస్ని ఇంట్రడ్యూస్ చేసింది వాళ్ళ యొక్క వినియోగదారులకి. ఎవరైనా టికెట్లు కొనుగోలు చేయాలనుకోండి, టికెట్లు ప్రతిసారి చెల్లింపులు చేయాల్సిన లేకుండా మంత్లీ ఒకసారి పేమెంట్ చేసే విధంగా పే లేటర్ అనే ఆప్షన్ తీసుకొచ్చింది. దీని ద్వారా మీరు మంత్లీ ఎన్ని టికెట్స్ కొనుగోలు చేసినా ఆ మొత్తం టికెట్ ఛార్జెస్ని ఒకేసారి పే చేసేలా ప్రొవైడ్ చేసింది. అయితే దీనికోసం మనకు కొంత సెక్యూరిటీ డిపాజిట్ కూడా వేస్తారు. ఆ సెక్యూరిటీ డిపాజిట్ ఉంటేనే మంత్లీ మనకు కట్టుకోవడానికి అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇలాంటి ఒక పే లేటర్ అనే సర్వీస్ని తీసుకొచ్చినట్లుగా అనౌన్స్ చేసింది. తర్వాత 17, ఎన్ని కోట్ల రూపాయలతో 7 రాష్ట్రాల్లో 143 ఖేలో ఇండియా సెంటర్లను ప్రారంభించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది? ఆన్సర్ చూసుకున్నట్టయితే మొత్తము 14.30 కోట్లను కేటాయించిందండి 7 రాష్ట్రాల్లో 143 ఖేలో ఇండియా సెంటర్లను ప్రారంభించడానికి. అయితే ఈ ఖేలో ఇండియా సెంటర్స్ అనేది ఎవరైతే రీజియన్లో ఉండే ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించి నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా ఆడించేలా వాళ్ళు ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసింది ఈ ఖేలో ఇండియా సెంటర్స్. అయితే రీసెంట్గా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 14.30 కోట్ల రూపాయలతో 7 రాష్ట్రాల్లో 143 ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయాలని నిధులు కేటాయించింది. అయితే ఆ రాష్ట్రాలు ఏంటి? ఆ 7 రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర, మిజోరాం, గోవా, కర్ణాటక, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఉన్నాయి. ఇందులో ఖేలో ఇండియా సెంటర్లకు ఒక్కొక్కటికి ఒక్కొక్క క్రీడా క్రమశిక్షణ అప్పగిస్తారు. గత ఛాంపియన్ అథ్లెట్లకు కోచ్గా అంటే ఆల్రెడీ ఛాంపియన్లుగా ఉన్న వాళ్ళని అథ్లెట్కు కోచ్, అలాగే సహాయ సిబ్బంది, పరికరాల కొనుగోలు, స్పోర్ట్స్ కిట్లు, వినియోగ వస్తువులు, పోటీల్లో పాల్గొనడం, అలాగే ఈవెంట్లలో పాల్గొనడానికి ఆర్థిక సహాయం ఇస్తారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలు లభ్యత ఉండేలా ఖేలో ఇండియా కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సెంట్రల్కి చెందిన క్రీడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అంటే ఇప్పుడు ప్రారంభించింది కాదు, గత 2 సంవత్సరాల క్రితమే. మహారాష్ట్రలో 36 ఖేలో ఇండియా కేంద్రాలు, అరుణాచల్ ప్రదేశ్లో 52 కేంద్రాలు, మిజోరాంలో 2 కేంద్రాలు, కర్ణాటకలో 31, మణిపూర్లో 16, మధ్యప్రదేశ్లో 4, గోవాలో 2 ఉన్నాయి. గత ఏడాది జూన్లో ఈ దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 1 కేంద్రం కూడా ఉన్నప్పటికీ 4 ఏళ్ల వ్యవధిలో 1000 కొత్త ఖేలో ఇండియా సెంటర్లను తెరవాలని క్రీడా మంత్రిత్వ శాఖ ప్రణాళిక చేసింది. 217 ఖేలో ఇండియా కేంద్రాలు ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లో లేదు, పక్కన ఉన్న తెలంగాణలో ఉన్నాయి. ఓకే, అది దురదృష్టం. ఇదిగా ఈరోజు ఇప్పుడు మనం క్విక్ రివ్యూ చూద్దాం. మొహాలీ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంను ఒలింపిక్ బల్బీర్ సింగ్ సీనియర్ ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంగా పేరు మార్చారు. ఈ స్టేడియం ఎక్కడ ఉందంటే పంజాబ్.
అలాగే రాష్ట్రీయ లోక్దల్ పార్టీకి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎవరు ఎన్నికయ్యారంటే జయంత్ చౌదరి. తర్వాత మనం చూసుకున్నట్టయితే అధికారిక లెక్కల ప్రకారం మహారాష్ట్రలో ప్రస్తుత పులుల జనాభా ఎంత అంటే 312. 74వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీకి ఎవరు అధ్యక్షత వహించారంటే డాక్టర్ హర్షవర్ధన్. ఏ దేశ సైన్యం అధ్యక్షుడు ప్రధాని సహా రక్షణ మంత్రిని అరెస్ట్ చేశారు అంటే మాలీలో. అండ్ ఇలాంటి చర్య జరిగిన రెండో దేశం అని చెప్పొట్టు. ఫస్ట్ కంట్రీ వచ్చేసి మయన్మార్. అండ్ తర్వాత వచ్చేసి కేరళ నూతన శాసనసభ స్పీకర్గా ఎవరు ఎన్నికయ్యారంటే ఎంబీ రాజేష్. అండ్ రెజ్లర్ సాగర్ దంకర్ హత్య కేసులో అరెస్ట్ అయిన ఒలింపియన్ ఆటగాడు ఎవరు అంటే సుశీల్ కుమార్ అండి. అండ్ చాలా ఇంపార్టెంట్, అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వార్షిక వేతనం పొందుతున్న జాబితాలో మొదటి స్థానంలో ఉన్నది ఎవరు అంటే జో రూట్. అండ్ తర్వాత వచ్చేసి రూడాల్ఫ్ షిండ్లర్ అవార్డును గెలుచుకున్న తొలి భారతీయ వైద్యుడు ఎవరు అంటే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి. అండ్ జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే May 25. ఇండియన్ బ్యాంకులో ఎండీ అండ్ CEO పదవికి బ్యాంక్స్ బోర్డు బ్యూరో ఎవరి పేరుని సిఫార్సు చేసిందంటే శాంతిలాల్ జైన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డబ్లిన్ లిటరరీ అవార్డు 2021 ఎవరు గెలుచుకున్నారంటే వలేరియా లూయిసెల్లి. తర్వాత SMS ఆధారిత రెమిడీసివిర్ సమాచార వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే కర్ణాటక. 1 నిమిషంలో COVID-19ని గుర్తించడానికి బ్రీతిలైజర్ పరీక్షను తాత్కాలికంగా ఆమోదించిన దేశం ఏంటి అంటే సింగపూర్ అండి. అండ్ మహేంద్ర రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కు నగదు నిర్వహణ సేకరణ సేవలను అందించడానికి ఏ చెల్లింపు బ్యాంక్ అంగీకరించింది అంటే ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు. వినియోగదారులకు ఏ డిజిటల్ చెల్లింపు సంస్థ పేలెటర్ అనే సేవను ప్రారంభించిందంటే ఫ్రీ రీఛార్జ్. ఎన్ని కోట్ల రూపాయలతో 7 రాష్ట్రాల్లో 143 కిలో ఇండియా సెంటర్లను ప్రారంభించడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది అంటే 14.30 కోట్ల రూపాయలండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.